వందే మాత్రం. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రపంచ రాజకీయాలు బయట కనిపించేంత మాటలతో కాదు, తెర వెనుక వేసే ప్లాన్లతో నడుస్తాయి. ఈరోజు అలాంటి ఒక ప్రమాదకరమైన ఆట బంగ్లాదేశ్ చుట్టూ నడుస్తోంది. భారత్ని బంగ్లాదేశ్తో యుద్ధంలోకి లాగాలని కొన్ని అంతర్జాతీయ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పరిస్థితులు స్పష్టంగా చెబుతున్నాయి. యూరప్, అమెరికా ఎలా ఉక్రెయిన్ని రష్యాతో యుద్ధంలోకి తోసి ఒక దేశాన్ని పూర్తిగా నాశనం చేశాయో అదే తరహా ప్లాన్ ఇప్పుడు మన ప్రాంతంలో అమలు చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈ మధ్య జరిగిన ఘటనలు అన్నీ యాదృచ్ఛికం అనుకుంటే పొరపాటే. అవి యాదృచ్ఛికం కాదు. బంగ్లాదేశ్లో పాకిస్తాన్, అమెరికా ప్రభావం పెరగడం, కొంతమంది నాయకుల అహంకారపు మాటలు, బంగ్లాదేశ్ను ఇప్పటి సరిహద్దుల కన్నా పెద్ద దేశంగా చూపించే మ్యాపులు ప్రచారంలోకి రావడం, భారత ఈశాన్య రాష్ట్రాలను తమ ప్రభావంలో ఉన్నట్లు చూపించే ప్రయత్నాలు, భారత దౌత్య కార్యాలయంపై దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, మైనారిటీలపై దాడులు బంగ్లాదేశ్లో, ఇవన్నీ కలిపి డాట్స్ చేసి చూస్తే ఇది ఓ పెద్ద రాజకీయ స్కెచ్ అని అర్థమవుతుంది. భారత్ స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? పరిస్థితి మరింత చెడితే భారత్ కొన్ని కీలక ప్రాంతాల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇది ఆర్ వాయిస్ నవత చెప్తుంది కాదు, రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. కానీ అసలు కష్టం ఆ తర్వాతే మొదలవుతుంది. అప్పుడు భారత్కి ఎదురయ్యేది కేవలం బంగ్లాదేశ్ మాత్రమే కాదు, పరోక్షంగా రంగంలోకి దిగే అవకాశాలున్న దేశాల గురించి కూడా చెప్తా చూడండి. పాకిస్తాన్, చైనా, అమెరికా, యూరప్. ఒకవైపు చైనా సరిహద్దుల్లో ఒత్తిడి, మరోవైపు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద ముప్పు, మధ్యలో భారత్. బయట యుద్ధం కంటే లోపలి పోరాటమే పెద్ద ప్రమాదంగా మారింది. దేశం బయట యుద్ధం చేయడమే కాదు, లోపల కూడా ఎన్నో సమస్యలతో పోరాడాలి. బాధ్యత లేని రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు, సమాజంలో చీలికలు, విభజనాకారక శక్తుల ఆటలు, ఇవి దేశాన్ని లోపల నుంచి బలహీనపరుస్తున్నాయి. ఇది కేవలం సరిహద్దుల సమస్య కాదు, ఇది దేశ భవిష్యత్తు ప్రశ్న. ఉదాహరణ చెప్తా. ఉక్రెయిన్ జరిగింది మనకు హెచ్చరికగా చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ ఎలా పెద్ద శక్తుల ఆటలో పావుగా మారిపోయిందో ఈరోజు ప్రపంచం మొత్తం తెలుసు. అలాంటి ప్రయోగం మన ప్రాంతంలో జరగకూడదు. బంగ్లాదేశ్ ఇప్పటికే తీవ్రమైన అస్థిరతలో ఉంది. ఈ మంటలు పెరిగితే దాని ప్రభావం మొత్తం దక్షిణాసియాకే తగులుతుంది. మానవ హక్కులే అసలైన విషయం. ఎక్కడైనా ఎవరైనా ప్రతి మనిషి జీవితం విలువైందే. ప్రత్యేకంగా మైనారిటీల భద్రత, గౌరవం అంతర్జాతీయ సమాజానికి పరీక్షగా మారింది. యుద్ధం కాదు, హింస కాదు, సహనం, రాజకీయ పరిష్కారం మాత్రమే దారి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఇది కేవలం బంగ్లాదేశ్ సమస్య కాదు, ఇది దక్షిణాసియా భవిష్యత్తు కదా. ఈరోజు తీసుకునే నిర్ణయాలే రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దుతాయి. చదరంగం ఇంకా కొనసాగుతుంది, కానీ ఒక్క తప్పు కదలిక లక్షల జీవితాలను మార్చేస్తుంది. కాబట్టి సహనంతో ఉండండి. ప్రభుత్వం ఏం చేసినా కూడా మన కోసం, మన దేశం కోసం అనండి. సంయమనంతో ఉండండి, ఊగిపోకండి. బయట శక్తులు అంతర్గతంగా దేశంలో పెట్టాలి అనుకునే కుట్రకు మీరు పాములాగా మారి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడంలో భాగస్వామ్యులు కాకండి. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. మీ అభిప్రాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటా కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి, ప్రతిరోజు చెప్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 అవసరం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. ఆర్థికంగా మళ్ళీ మధ్యలో కొంత సస్టైన్ అయినా మళ్ళీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం. మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం. ప్లీజ్ దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. మా వంతు మేము 100% బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి కష్టపడుతూనే ఉన్నాం, కానీ అంత ఈజీగా అయితే లేదు. మీరు ఈ ఛానల్స్ దేశం కోసం, ధర్మం కోసం నిలబడుతున్నాయి, ఆ అమ్మాయి కరెక్ట్ మాట్లాడుతుంది అనుకుంటే మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా ఈ ఛానల్కి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.